ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించి మీ కృప చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో అవసరతలను తీర్చండి దేవా. మీకు వందనాలు నాయన. ప్రయాణంలో ఉన్న బిడ్డలను నాయన మీకు కాపుదల ఉంచండి ప్రభా. మీకు వందనాలు నైనా. ప్రతి అవసరతలో తీరుస్తూ మీరు మహిమ పొందమని నేను ఈ దినం రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డ రక్షింపబడటానికి మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈరోజు యెహోషువ గ్రంథము గురించి మనము క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందామండి. యెహోషువ గ్రంథము బైబిల్ గ్రంథంలో 6వ పుస్తకముగా మనం చూస్తూ ఉన్నాము. మరి 6వ పుస్తకము అయిన యెహోషువ గ్రంథము మోషే వారసుడిగా ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడిగా యెహోషువను మనము చూస్తున్నాం. మోషే మరణం తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను మరి యోర్దాను నదిని దాటించి కానాను దేశంలోనికి ప్రవేశించి దానిని జయించి తెగలకు భూములను పంపిణీ చేయటంలో నాయకత్వం వహించిన వాడిగా కనబడుతున్నాడు. ఈ పుస్తకం దేవుని వాగ్దానాలు నెరవేర్చడంలో విశ్వాసం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నట్లుగా ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గురించి మరికొన్ని వివరాలు మనము తెలుసుకుందామండి. అయితే నాయకత్వం మరియు ప్రస్థానం. యెహోషువ మోషే వద్ద మరి ఆశ్రితుడిగా ఉండి సైనిక నాయకుడిగా శిక్షణ పొందిన వాడిగా మనము యెహోషువను మరి 5 ఖండాల్లో చూస్తాము. ఇశ్రాయేలీయుల అవిశ్వాస కారణంగా వారిలో 2 మాత్రమే కానాను దేశానికి వెళ్ళినట్లుగా మనము కానాను దేశంలో ప్రవేశించటానికి అర్హత పొందిన వారిగా చూస్తాం. అంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో మరి యుద్ధ వీరులు ఉన్నారు కదండి. 6,00,000 కాల్బలమని మనం చదువుకుంటాం. వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే కానాన్లో ప్రవేశించినట్లుగా మనం వాక్య భాగంలో మరి 5 ఖండాల్లో మనము చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కానాను ఆక్రమణ, కానాను జయించడానికి నాయకత్వం వహించిన వాడు యెహోషువగా కనపడుతూ ఉన్నాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటి కానాను దేశంలోనికి ప్రవేశించారని ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. భూమి పంపిణీ చేయటము, సరిహద్దులు నియమించటము, ఎవరెవరికి ఏ గోత్రకర్తలకు ఎంతంత భాగం ఇవ్వాలో అవన్నిటినీ కూడా భూముల్ని మరి ఇశ్రాయేలీయుల ప్రజలకు పంచిపెట్టినట్లుగా దేవుడు ఎలా అయితే ఆజ్ఞాపించాడో ఆ రీతిగా వారికి పంచి ఇచ్చినట్లుగా ఇక్కడ యెహోషువను మనం చూస్తాం. ఇంకా ఈ యొక్క గ్రంథంలో ప్రధాన అంశాలుగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలీయులకు అప్పగించడానికి ఆయన నిబంధనపై ఆధారపడిన విశ్వాసాన్ని చూపిస్తున్నట్లుగా ఈ గ్రంథం మనకి కనబడుతుంది. ఈ యొక్క గ్రంథము దేవుడు వాగ్దానాలు నెరవేరటానికి ముందు సమయంలో మరియు తరువాత కూడా విధేయత యొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నట్లుగా ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే యెహోషువ, కాలేబు దేవుని మాటకు విధేయత చూపించారు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన భూమిని ఆయన తప్పక ఇస్తాడని వారు నమ్మారు. కానీ తక్కిన ప్రజలు ఏం చేశారంటే మరి ఆ యొక్క కానానీయులను చూసి మేము మిడతల్లాగా ఉన్నామని ఆ దేశంలో మరి ఆ దేశం వాళ్ళ ముందు మేము గెలవలేమని మరి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినట్లుగా మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. అందును బట్టి వారెవ్వరూ కూడా మరి వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తున్నాం. వారిలో కాలేబు, యెహోషువ మాత్రమే కానాను దేశానికి కానాను దేశంలో ప్రవేశించినట్లుగా ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క గ్రంథము ఏ కాలంలో రాయబడింది అని మనం చూస్తే
ఈ గ్రంథం క్రీస్తు పూర్వం దాదాపు 1405వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథము ఈ యొక్క కాలం అంటే ఈ యొక్క యెహోషువ నాయకత్వం అనేది జరిగినట్లుగా మనము చూడవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో అనేక విషయాలను మనం చూడవచ్చు. ఎందుకంటే యెహోషువ గ్రంథము చాలా చక్కగా ఉంటుంది. దాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనము చాలా శ్రద్ధగా ఈ గ్రంథాన్ని చూసినట్లయితే ఈ గ్రంథము మనకు అనేక విషయాలని చూపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ గ్రంథం యొక్క చరిత్ర మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము ఇది మొట్టమొదట ఇశ్రాయేలీయుల తెగలకు వేగుగా వెళ్ళిన 12 మందిలో ఒకడు. మోషే మరణం తర్వాత ఆయన ఇశ్రాయేలీయులకు యోర్దాను నది దాటించి కానాను దేశంలోనికి నడిపించాడని, యెహోషువ జీవితం ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలో స్థిరపరచటమేనని, ఇంకా అంతేకాకుండా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించటంలోపై ఆధారపడి ఉంటుందని ఇక్కడ మనము ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథాన్ని ఈ యొక్క యెహోషువ గ్రంథంలో యెహోషువ 11:23 సరిగా ఇలా చెప్తుంది. యెహోవా మోషేతో చెప్పినదంతా ప్రకారము యెహోషువ ఆ దేశమంతటిని పట్టుకొనెను అని అక్కడ రాయబడటం మనం చూస్తాం. దేవుడు అబ్రహాము సంతానములకు ఆ దేశంని ఇచ్చాడు, మరియు ఆయన వారికి ఆ దేశమంతయు నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము యెహోషువ కాలంలో నెరవేరినట్లుగా మనము ఈ లేఖన గ్రంథంలో చూస్తాం. యెహోషువ అంటే మనము చూసినప్పుడు అర్థం ఏంటి అని మనం చూస్తే యెహోషువ అంటే యెహోవా రక్షించును లేదా యెహోవా రక్షణ అని అర్థం వస్తుందండి. ఈ పేరుకు ఎబ్రీ మూలం ఉందని మరియు ఇది దేవుని రక్షణ పాత్రను సూచిస్తుందని బైబిల్లో యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించి వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క మోషే తండ్రి పేరు కూడా ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తాం. మోషే తండ్రి పేరు అమ్రాము, అతని తల్లి పేరు యోకెబెతు. బైబిల్ ప్రకారం అమ్రాం లేవి వంశస్థుడు. తండ్రి అమ్రాము, తల్లి యోకెబెతు తోబుట్టువులు. అతని సోదరుడు అహరోను మరియు మిరియాముగా మనం ఈ యొక్క గ్రంథంలో మనం చూడవచ్చు. ఇంకా మనం చూస్తే అసలు మరి ఈ యొక్క గ్రంథము యెహోషువ గురించి, యెహోషువ చేసిన అనేక ఆశ్చర్యకార్యాలను గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా సూర్యచంద్రుల్ని ఆపినట్లుగా కూడా ఇక్కడ సూర్యుడు గిబియోన్లో ఆగిపోయినట్లుగా యెహోషువ చేసిన గొప్ప కార్యాల్లో ఒకటిగా మనం చూడవచ్చు. అలాగే మోషే నడిపించినప్పుడు మోషే కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా చూస్తాము. ఇక్కడ మరి యెహోషువ గ్రంథంలో యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోవటం కూడా మనం చూస్తాం. యెహోషువ అంతేకాదండి, ఇంకా సూర్యుని అయ్యలోన్లో ఆగిపోమన్నట్లుగా మనం చూస్తాం. ఎన్నో ఆశ్చర్య కార్యాలతో నిండిన ఈ గ్రంథము చదువుతూ ఉంటే మనసుకి ఎంతో ఉల్లాసం, ఆనందాన్ని కలుగజేస్తుంది. దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరుస్తూ ఉంటుంది. నిజంగా మనం దేవునికి విధేయులై ఉంటే దేవుడు మన పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసిన వాగ్దానాలు మన ఎడల నెరవేరాలంటే మనం దేవునికి విధేయులుగా ఉండాలని ఈ యెహోషువ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తుంది. మనం కూడా దేవునికి విధేయులుగా ఉండి ఆయన మనకిచ్చిన వాగ్దానాలని మనం స్వతంత్రించుకునేటట్లు దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు నాయన. ప్రభా, యెహోషువ గ్రంథం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు నాయన. యెహోషువ నాయన, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని నాయన సేవించదమని నిబంధన చేసుకున్న ప్రకారం ఈ లోకములో మేము కూడా మీ యందు అట్టి నిబంధన కలిగి మీ సన్నిధిలో ఎదగటానికి మీ సహాయం అనుగ్రహించండి.
మీరు కృప చూపించండి నాయన. మీ వాక్యం ద్వారా ప్రతిదినము బలపరుస్తూ పోషిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.